తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకితే రాష్ట్రం మొత్తం స్పందిస్తుంది. కేసీఆర్ గారికి సిట్ నోటీసులు జారీ చేయడం సరికాదని బెజ్జంకి మండల బీఆర్ఎస్ అధ్యక్షులు పాకాల మైపాల్రెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై కక్ష సాధింపు చర్యలుగా సిట్ నోటీసులు ఇవ్వడం పూర్తిగా తప్పు నిర్ణయమని బీఆర్ఎస్ బెజ్జంకి మండల అధ్యక్షులు పాకాల మైపాల్రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన నాయకుడిపై ఇలాంటి చర్యలు తగవని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టిన నాయకుడు కేసీఆర్ అని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాల భూమిని సస్యశ్యామలం చేసిన ఆయనదేనని చెప్పారు. రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయాన్ని పండుగలా మార్చిన పాలన, ఇలాంటి చారిత్రక నిర్ణయాలు తీసుకున్న నాయకుడిపై సిట్ నోటీసులు ఇవ్వడం అంటే కాంగ్రెస్ ప్రభుత్వ దుర్వినియోగానికి పరాకాష్టాన్ని విమర్శించారు. కేసీఆర్ ని టచ్ చేస్తే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని టచ్ చేసినట్టేనని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత పూర్తిగా కేసీఆర్ గారిదేనని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సేకరించుడు ఇంటెలిజెంట్ విభాగం ముఖ్యమంత్రి చెప్తే తీసుకొచ్చేది కాదు, మంత్రులు చెప్తే తీసుకొచ్చే దానికి ప్రభుత్వము ఆడిట్ లేనటువంటి నిధులను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంటెలిజెంట్ వ్యవస్థకు ఎటు ఖర్చు పెట్టినవు, దేనికి ఖర్చు పెట్టినవు అనేది కూడా లెక్కలు కూడా అడగనటువంటి విభాగము ఇంటెలిజెంట్ వ్యవస్థ. దానిలో ఎవరు పని చేస్తుండ్రు, ఎవరు పని చేయటం లేదు అనేది కూడా పబ్లిక్కు తెలియనటువంటి డిపార్ట్మెంటు ఇంటెలిజెంట్ వ్యవస్థ. ఇటువంటి వ్యవస్థను నీరుగార్చే వ్యవస్థగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము దిగజారుడు వ్యవస్థతో, ఫోన్ ట్యాపింగ్ అనే పేరుతో రహస్యం ఉండబడేటువంటివి పబ్లిక్లో అంగట్లో అల్లంలాగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థను ఒక డిపార్ట్మెంట్ను బజార్కు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇది అప్రజాస్వామికంగా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఉద్యమకారునికి సిట్ నోటీస్ ఇచ్చి ఇవ్వడం అనేది సమంజసమైనటువంటి విషయం కాదు. ప్రతి ముఖ్యమంత్రి, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కూడా రోజు ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి, ఏమన్నా బాంబు బెదిరింపులు ఉన్నాయా, ఇటువంటి సమాచారాల నిమిత్తము ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్లు జరుగుతున్నాయని స్వయాన ఢిల్లీలో ముఖ్యమంత్రి ఢిల్లీ వేదికగా ఒక సభలో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అనేది చేయటం ఎవరైనా చేస్తారని అతనే స్వయంగా చెప్పి ఇప్పుడు సిటీ ఏర్పాటు చేయడము అప్రజాస్వామికం. గతంలో పార్లమెంటు సాక్షిగా మన్మోహన్ సింగ్ గారు కానీ, అంతకుముందు ఉన్నటువంటి ప్రధానమంత్రులు కానీ ఈ గూఢచారి వ్యవస్థ గురించి నిర్భయంగా వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రికి కానీ, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులకు కానీ గూఢచారి వ్యవస్థ ద్వారా అనేకమైనటువంటి నిజాలు తెలిసేటువంటి దాని కొరకు దానికి డబ్బులు కూడా ప్రభుత్వం వెచ్చించి ఆడిట్ లేకుండా కూడా వెచ్చించేటువంటి సంస్థను బట్టబయలు చేయడానికి సరి అయినటువంటి చర్య కాదు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటువంటి చేయడం సమంజసం కాదు. తొలి ముఖ్యమంత్రి ఉద్యమ నాయకుని పైన సిట్ విచారణ చేయడం అనేది హేయమైన చర్యగా మా బెజ్జంకి మండల బీఆర్ఎస్ శాఖ భావిస్తున్నది.